కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సమత భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన 10 రోజుల అనంతరం మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం రాజేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజేందర్ రెడ్డితో తనకు దాదాపు 20 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తుచేశారు. తాను ప్రాణాలు పోసే వైద్యుడినే తప్ప ప్రాణాలు తీసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. రాజేందర్ రెడ్డి చనిపోయేంతటి బాధలు ఏవీ లేవని అనవసరంగా ప్రాణాలు తీసుకుని కుటుంబానికి తీరని లోటు మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తి పేరుతో రాజకీయాలు చేయడం తనకు తెలియదని ఎమ్మెల్యే అన్నారు. రాజేందర్ రెడ్డి కుటుంబానికి తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఇంకా నా ఇంట్లో కూడా ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఈ రాజకీయ నాయకుల మాటలు దయచేసి నువ్వు వినకు. నా దగ్గర రా అన్న, నాకు ఈ సాయం చేయమను. అర్ధరాత్రి అపరాత్రి ఏ రోజు వచ్చినా నేను చెయ్యకపోతే చెప్పు తీసుకొని కొట్టు. అశోక్ రెడ్డి నేను చేస్తా అని చెప్పి ఇప్పుడు కాదు ఎప్పుడైనా చేస్తా. ఏ విషయంలో అయినా చేస్తా. నేను వచ్చిన వృత్తి కూడా ఒక సహాయం చేసే వృత్తి, ప్రాణం పోసే వృత్తి కాబట్టి తప్పకుండా చేస్తా. ఏం బాధపడకండి. నువ్వు అటు ఇటు పరిగెత్తకు, సరేనా? దొరకడు, ఇక దానికి ఎవ్వరేం చేయలేము. అందరికి నష్టమే. మీ అన్న ఉన్నాడు అనుకో, మీ అన్న నీకు తోడుకుంటాడు. ఆ రోజు అన్న ఉన్నాడు అనుకుంటే ఒక్క ఫోన్ లిఫ్ట్ చేస్తే ఈ రోజు ఇంత దారుణం కాకపోయి తల్లి మనకేమో తెలియదు ఏం జరుగుతుందో. ఫోన్లు అవి కూడా విపరీతమైన ఫోన్లు వస్తాయి తల్లి. ఒక ఫోను 2 ఫోన్లు లిఫ్ట్ చేస్తాం, 100 ఫోన్లు వరుసగా. ఇప్పుడే ఒక ఆయన నేను అక్కడ ఎందుకు క్షణిక విషయంలో చేసుకోవాల్సినంత పెద్ద ఇష్యూ కూడా కాదు. ఎందుకు ఆవేశపడి మరి తనకు ఫోన్ చేసినాడో లేదో అదేం తెలియదు. అమ్మా తల్లి, నేను హైదరాబాద్ నేను ఫోన్ కార్లో కూడా ఇచ్చిన. కొంచెం వేరే దగ్గర పోయినా కాబట్టి ఫోన్లు ఎప్పుడు కొంచెం తీసుకురాలేరు. హైదరాబాద్ కమిషనర్ గారు ఉన్నప్పుడు కొంచెం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. చూడలేదు అంత లోపలనే నాకు రాత్రి తెలిసింది. అది కూడా నేను వచ్చింది మిమ్మల్ని ఓదార్చడానికి చాలాసార్లు ప్రయత్నం చేసిన. సరే ఇక వాళ్ళు వీళ్ళు మీ చుట్టూ అందరు ఉన్నారు కదా, ఇక బాగుండదన్న ఉద్దేశంతోనే రాలేదు. కానీ మిమ్మల్ని ఓదార్చడానికైనా రాజేందర్ రెడ్డి నాకు ఇప్పుడు కాదు గత 20 ఏళ్ళుగా నాతో ఉన్నాడు. మాట్లాడేది, ఎప్పుడు వచ్చినా ఆ షాప్లో కూర్చునేది, టీ తాగేది, మంచి వ్యక్తి. మొన్న ఎన్నికల్లో కూడా బాగా కష్టపడ్డాడు. అర్థమైందా? రసమై బాలకృష్ణ ఓడిపోవాలన్నా అని 100 సార్లు చెప్పాడు నాకు. వాళ్ళు ఈరోజు ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 కాల్సెస్ వచ్చారు కదా, మరి వాళ్ళకేం న్యాయం చేసిండు ఆయన? మీరు వచ్చి రాకపోయినా గోపాల్ రెడ్డికి కూడా చెప్పారండి. గోపాల్ రెడ్డి చెప్పిన అశోక్ రెడ్డి, సంపద రెడ్డి, మీరు మీకు ఉద్యోగం ఇప్పించాలి, ఆ ఇంటిని ఆదుకోవాలి, ఆ ఇంట్లో ఎవ్వరు లేరు, ఏం చదువుకున్నదని కలెక్టర్కి చెప్పి, అమ్మ మాకు ఏం పర్లేదు, ఇవి ఉంటాయి, కేసులు ఉంటాయి, కథ ఉంటాయి, చచ్చిపోయాడు, ఆ నష్టాన్ని మనం కూర్చోలేదు, ఆ ఇంటిని పోషించాలంటే ఆమెకి ఏదో ఒక అండ చూపించాలి మనం. భూములు ఎన్ని ఉన్నాయో, జాగలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. తన సర్పంచ్గా మొన్నటి దాకా చేసింది, ఇప్పుడు హస్బెండ్ లేడు అని చెప్పినాను. వాళ్ళందరూ కూడా చెప్పినాడు నేను. మా నాయకులకు, కార్యకర్తలకు ఈరోజు కోపం ఉంటుంది, రేపు పోయి మాట్లాడి ఆమెకు ఆర్థికంగా కూడా ఎంత అవసరం ఉంటే అంత సాయం చేయాల్సిందే, దాంట్లో డౌటే లేదు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా టోటల్గా ఎన్ని 10 లక్షలు ఖర్చు పెడితే 10 లక్షలు ఇద్దాము, 20 లక్షలు ఖర్చు పెడితే 20 లక్షలు ఇద్దామని చెప్పినా నేను. ఇవన్నీ కలెక్టర్తో మాట్లాడినా, అక్కడున్న ఏసీపీతో మాట్లాడినా, అందరితో మాట్లాడినమ్మా. నేను మాట్లాడకుండా ఉండలేదు, ప్రతి క్షణం ఉన్నా. కాకపోతే ఆవేశంలో ఉన్నారు. ఈ ఆవేశాన్ని నేను కూడా అర్థం చేసుకోవాలి. ఇంత లేట్ వచ్చిన దొరకడు, ఖచ్చితంగా దొరకడు. అది ఎవ్వరు కూడా తీర్చలేరు. దానికి ఎవ్వరు కూడా మనం తీర్చలేదు. సరే ఇప్పుడు చేసిన దానికి మనకేం చేయలేము. ఆ భగవంతుడు నేను చాలా